సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బరువు తగ్గకపోవడానికి కారణాలు ఇవే అనే అంశం గురించి తెలుసుకుందాం. ఆహార నియమాలు, వ్యాయామాలు బరువును తగ్గించలేకపోతే అందుకు మూల కారణాలను అన్వేషించాలి. ఎక్కువ మందికి తెలియని ఆ కారణాలు ఇవే. కార్డియో. ఈ వ్యాయామాలతో మాత్రమే కొవ్వు కరుగుతుందనుకోవడం పొరపాటు. కొంతకాలానికి ఈ వ్యాయామాలు శరీరానికి అలవాటైపోతాయి. విశ్రాంత స్థితిలో అత్యంత స్వల్ప మోతాదు క్యాలరీలే ఖర్చవుతూ ఉంటాయి. దీనికి తోడు కండర క్షీణత కూడా మొదలవుతుంది. కాబట్టి కండర క్షీణతను అడ్డుకోవడం కోసం బరువులు ఎత్తాలి. కిలో శరీర బరువుకు 1 గ్రాము చొప్పున ప్రోటీన్ తీసుకోవాలి. బరువులు ఎత్తడం వల్ల విశ్రాంత స్థితిలో కరిగే క్యాలరీల మోతాదు పెరుగుతుంది. కాబట్టి కార్డియోతో పాటు తప్పనిసరిగా వెయిట్ ట్రైనింగ్ చేయాలి. నిద్ర తగ్గితే కొవ్వు కరిగే వేగం కూడా తగ్గుతుంది. నిద్రతో టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ స్రావాలు పెరుగుతాయి. కొవ్వు నిల్వతో సంబంధం ఉన్న కొలెస్ట్రాల్ స్రావం తగ్గుతుంది. ద్రవరూప క్యాలరీలు. పండ్ల రసాలు, శీతల పానీయాలు, మిల్క్ షేక్స్, మద్యాలకు దూరంగా ఉండాలి. ఈ పానీయాలన్నీ ఇన్సులిన్ని పెంచి కొవ్వు కరిగే తీరును అడ్డుకుంటాయి. జీర్ణ వ్యవస్థ. కడుపుబ్బరం, మలబద్ధకం, పేగుల్లోని బ్యాక్టీరియా అసమతౌల్యానికి సంకేతాలు. ఈ పరిస్థితి ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. పోషకాల శోషణ కుంటుపడుతుంది. కార్టిసాల్ పెరిగి కొవ్వు కరగడం మానేస్తుంది. నీళ్లు. డీహైడ్రేషన్ కొవ్వు కరిగే వేగాన్ని మందగిస్తుంది. ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. అలాగే శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి. ఆహార నియమాలు, వ్యాయామాలు మాత్రమే కొవ్వును కరిగిస్తాయని అనుకోకూడదు. ఎన్ని నియమాలు పాటించినా ఒత్తిడిని అదుపులో పెట్టుకోకపోతే ఏమాత్రం ఫలితం ఉండదు. కాబట్టి యోగా, ధ్యానంలతో ఒత్తిడిని వదిలించుకోవాలి. ఈరోజు మనం బరువు తగ్గకపోవటానికి గల కారణాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.